ఫ్రెండ్స్ చూసారు కదండి, మా రైతులకైతే ఈ కాడి నాగలి ఉంది కండి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అలసిపోయి అయితే ఇలాగ గోడకి జారబడి విశ్రాంతి తీసుకుంటున్నాయండి. ఫ్రెండ్స్ చూసారు కండి, మనోళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ వేరుశెనగ కూడా ఎక్కువ వేసారండి. చూసారు కదా, మొత్తం ఇది కనిపించేది మొత్తం వేరుశెనగ అనమాట. వేరుశెనగ అలాగే మొక్కజొన్న ఎక్కువగా వేసారు. ఫ్రెండ్స్ ట్రైబల్ విలేజ్లో అయితే ప్రతి ఇంటికి ఇలాగ మేకలు ఆవులు ఉంటాయండి. ప్రతి ఇంటికి ఎందుకు ఉంటాయంటే వీళ్ళకు ఏదైనా అవసరం వస్తే వీటినే తొందరగా అమ్ముకొని అయితే వీళ్ళు వాటి యొక్క అవసరాలు తీర్చుకుంటారండి. ఫ్రెండ్స్ చూసారండి, ఇదైతే గొళ్ళపాక అనమాట. చూసారు కదా, అలాగే ఇదంతా మన వాళ్ళ వ్యవసాయం చేసేదండి. ఇదంతా చూసారు కదా, అలాగే గుమ్మడి పాదులు. ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళు కప్పుకోవడానికి అయితే ఇలా బుట్టని తయారు చేశారండి. కోళ్ళ గూడిని చాలా విచిత్రంగా తయారు చేశారు, కేబుల్తో తయారు చేశారు అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడితో మీ ముందుకు రావడం జరిగిందండి. అడవిలో ఒంటరిగా ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం దగ్గరికి అయితే వెళ్దామండి. అయితే ఉన్నామండి, ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నడిచి చూడండి, ఈ బాటనైతే మనం వెళ్ళాలండి. అవి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు కుటుంబం, ఎందుకు ఉంటున్నారు ఏంటో తెలుసుకుందాం. అలాగే ఆ ఇంట్లో జీలి చెట్లు పెట్టినవండి, అవి ఏ విధంగా తీస్తారు ఏంటి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారని ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసారు కండి, మొత్తం ఫారెస్ట్ ఉంది అన్నమాట. చూడండి, చూస్తారండి. ఇప్పుడైతే మేమైతే నడిచి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ మన వీడియో కొత్తలో ఎవరైనా చూస్తున్నట్టు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ ఫారెస్ట్లో అయితే ఇల్లు అయితే ఒంటరిగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ జీలి చెట్లు ఉన్నాయండి. ఈ జీలి చెట్లతో అయితే ఇల్లు వచ్చే ఆదాయంతో వస్తే మన వాళ్ళు జీవిస్తున్నారనమాట. ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే హౌస్కి వచ్చేసాం. చూసారు కదా, ఇటుకలతో అయితే ఈ హౌస్ ఉందన్నమాట. చూడండి, చుట్టేపులు ఎక్కడ ఏం కనిపించట్లేదని చూసారు కదా. ఇక్కడ చూసారు కదండి, మనకు ఇక్కడ మేకలు, గొర్రెలు, అలాగే ఆవులు కూడా ఉన్నాయండి. ఇదంతా మనకి ఇక్కడ ఏంటంటే ఊట నీరు అనమాట. ఊట నీరు ఎక్కువ ఉపయోగిస్తారండి ఇక్కడ, ఎందుకంటే బోర్లు గట్ట ఏం లేవు. అలాగే ఏంటంటే ఇక్కడ సింగిల్గా అయితే హౌస్ ఉందన్నమాట. అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఒక కేబుల్తో కట్టారు. ఇది కేబుల్తో చూసారండి. కోళ్ళ గుళ్ళు అండి, కోళ్ళకనేది చూసారండి. కోళ్ళకైతే ఒక కేబుల్తో అయితే ఈ విధంగా తయారు చేశారు. బాగా ఇదివరకు చేశారా, మీరే చేశారు? ఇలాగా మీరే చేశారా? ఫ్రెండ్స్ చూసారు కండి, ఇక్కడైతే మన వాళ్ళు ఇక్కడ ఒంటరిగా అయితే ఇక్కడ చాలా దూరంలో ఉంటున్నారన్నమాట. కరెంట్ ఉందండి. ఫ్రెండ్స్ చూసారండి, కరెంట్ కూడా లేదనమాట. మరి ఇంత దూరంగా ఎందుకు ఉంటున్నారండి? ఇక్కడ ఇంత దూరంగా ఎందుకు ఉంటున్నారు? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇక్కడ సింగిల్గా అయితే ఈ హౌస్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ పూల మొక్కలు కానీ అన్ని రకరకాల కూరగాయలు అన్నీ వేసారన్నమాట. జామ చెట్లు అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్రదర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? ధర్మారావా? ఇంటి పేరండి? కిలో. ఏమేమి పంటలు వేసారండి ఈ సంవత్సరం? ఏం పంటలు చేయాలి, ఏం వేయలేదండి. మరి ఎలాగ మరి? అక్కడ చల్లితే కూడా అంతే కదండి, అవ్వట్లేదు. బియ్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి మీరు? ఇది నేర్ల బందా? మీరు దేని మీద తెచ్చుకుంటారు మరి? బండ్లు ఇక్కడ అవతల వీధి దాకా వస్తాయండి. అక్కడి నుంచి నెత్తలేసి తెచ్చుకుంటారా? దూరం కదా, అక్కడి నుంచి దూరమే. మొత్తం జీలి చెట్లు ఎన్ని ఉన్నాయండి మీ ఇంటి దగ్గర? 14 జీలి చెట్లు ఉన్నాయండి. చూసారు కదండి, ఒక చెట్టు ఎంత ఆదాయం వస్తుంది? ఒక జీలి చెట్టు 10,000 వస్తుందండి. ఒక చెట్టు 10,000 వస్తుందండి. 10,000 వస్తే అది ఏ సీజన్ ఉంటుందండి కళ్ళు? చలికాలం కదా, శీతాకాలం. ఎన్ని నెలల వరకు? సంక్రాంతి పోయిందాక ఉంటుందండి.
ఎండల దాకా ఉంటుందమ్మా? అంతకుండదు. నవంబర్ నుంచి మార్చి దాకా ఉంటుందా? మార్చి దాకా ఉంటుందండి. చూసారు కదండి, ఈ జీడి చెట్ల వల్ల చాలా ఆదాయం ఉంటుందండి. ఈ చెట్లతో బతుకులు కూడా చాలా మంది ఉన్నారనమాట. చూసారు కదా. ఈ ఏసి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి చెట్టు? 6 సంవత్సరాలు అవుతుందా? చూసారు కండి, 6 సంవత్సరాలు అయితే అవుతుందట. చూస్తారు కదా, అవసరం ఇలా ఉందనమాట. ఇది కాడికండి, ఇది నాగలి. ఫ్రెండ్స్ చూసారు కండి, నాగలికి అనమాట. చూసారు కదా, మనోళ్ళు అయితే ఈ విధంగా తయారు చేశారు. ఇది ఊడిపోదండి? ఊడదా? ఆ లోనకి ఇంకా వేస్తారా? చూసారండి, మనోళ్ళు అయితే సొంతంగా తయారు చేస్తున్నారు అనమాట. అదొకటి, ఇక్కడ ఇదొకటి కనిపిస్తుంది. చూస్తారు కదా, ఇది పాతది అనమాట. చూడండి, ఇది పాతదటి. ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ పొడి వ్యవసాయం కాబట్టి దీనితో దున్నుతారండి. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లు గట్ట ఏం రావు కాబట్టి మనోళ్ళు దీటితో దున్నుతారు. ఇరిగిపోవడం గట్ట ఏమో ఉండదటండి. చూసారండి, ఇదనమాట ఈ హౌస్. ఇంత దూరంలో అయితే ఈ హౌస్ ఉంది అనమాట. కదండి, ఇంత అదే ఇప్పుడు అదే మరి ఒక్కళ్ళు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. కట్టుకున్నారా లేకపోతే హౌసింగ్ వచ్చిందా? సొంతం కట్టుకున్నారా? చూసారు కండి, హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. మనలో అయితే ఇప్పుడు ఓటర్ నీరు తాగుతున్నారండి. ఓటర్ నీరు అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఓటర్ నీరు తాగుతున్నారు. అలాగే చూసారండి, ఇది ధాన్యం కానీ సోళ్ళు అటువంటి దంచుకోవడం అనమాట. ఇది హోలు. చూసారు, ఇదంతా మనలో దొడ్డు అనమాట. ఇదంతా చూసారు కదా. అలాగే పసుపు ఎక్కువ వేసారండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పసుపు గట్టి వేస్తారనమాట. చూడండి, అలాగే అట్టి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకనే సైడ్ వెళ్ళిపోతుంది కదా. కానీ చూసారంటే అదైతే పొలాలు కొట్టుకోవడం కదా. చూసారు కదా, ఆ విధంగా కొడతారు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అయితే ఒంటరిగా ఉందండి, సింగిల్గా ఉందన్నమాట. కానీ ఇంటి చుట్టేపులు పూల మొక్కలు ఉన్నాయండి. పూల మొక్కలు అలాగే పూజకు పనిచేసే చెట్లు ఉన్నాయి. ఎందుకని అడగ్గా అంటే ఇక్కడ దుర్గమ్మ పతి చెప్తారటండి. ప్రతి శనివారం అయితే దుర్గమ్మ పతి అనేది చెప్తారంట. కిందిరైతే ఇంకా 2 రోజులు పోతే పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు, లేదనేవాడు అడు చేసుకుంటాడు అంతే. ఈ ఇంట్లో ధర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మొత్తం ఉంటుంది 10 సంవత్సరాలు ఉంటుందా? 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఫ్రెండ్స్ చూసారు కండి, 10 సంవత్సరాలు అయితే ఉంటున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కండి, మనోళ్ళైతే గదబ ట్రైబ్స్ అనమాట. ఇక్కడ ఈ విలేజ్లో ఎక్కువగా అంటే అందరూ గదబ ట్రైబ్సే ఉంటారండి. చూసారు కదా, ఇదంటే ఇలా సొంత వ్యవసాయం చేసుకునేది అనమాట. ఇక్కడే ఉండిపోతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే చూస్తారు కదా, ఇక్కడ 14 జీలి చెట్లు అయితే వేసారండి. ఏంటంటే ఈ చెట్టు కళ్ళు గీసే టైంలో అయితే మనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. డబ్బులు బాగా వస్తాయి. అంటే కొన్ని చెట్లు అయితే చిన్నవి ఉన్నాయండి, ఇవి అయితే కొద్ది పెద్ద చెట్లు అనమాట. ఇవి అయితే కళ్ళు తీస్తారు. చూస్తారు కదండి, ఇప్పుడు జీలి చెట్టు ఉంది కదా, జీలి చెట్టుకి అయితే ఈ కొండ కడతారండి. కాదండి, ఇప్పుడు ఇక్కడ లోన కొండ ఉంది కదా, ఎన్ని చెంబులు పడుతుంది ఇది? ఎన్ని లీటర్లు పడుతుంది ఇది? ఫ్రెండ్స్ చూసారు కండి, 2 బిందెలు పట్టేది అనమాట. ఇది పైన కడతారన్నమాట. పైన గెలకైతే కడతారండి. కడతాయితే తీస్తారన్నమాట కళ్ళు అయితే. ఇంకొక 2-3 నెలలు అయితే కళ్ళు తీస్తారండి. తినడానికి కాదు, మామూలు ఆ పాకం పట్టేసి ఉంటాయి కదా.
చిన్నది అది కవర్ అయిపోతుంది బాగుంది, అంతేగాని వేరే కాదు. ఫ్రెండ్స్ చూసారు కండి సేలోనైతే ఉంటున్నారు. అలాగే ఇక్కడ ప్రధాన కారణం ఉండడం కారణం ఏంటంటే ఈ బ్రదర్ వచ్చేసి ఇక్కడ పది చెప్తారన్నమాట. శనివారం రోజు చెప్తారు, దుర్గమ్మ పది అనమాట. చాలా బాగా అయితే చెప్తారండి. ఇక్కడ ఉన్నట్టుగానే చెప్తారనమాట. వెళ్దామని అవుతారు సురుడు పిల్ల కాడుకు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆ హౌస్ అయితే తీసుకుని అయితే ఎదరికి వచ్చేసనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఒక 4 ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కండి. ఈ హౌస్లకి అయితే ఏంటంటే కంచె కట్టకుండా పెద్ద పెద్ద కట్టెలు ఉంటాయి కదండి, అవి అయితే కట్ చేసి అయితే లైన్గా వేసుకున్నారనమాట. ఇంకేంటంటే ఇంకా ఎదురు కట్టే అవసరం ఉండదండి. ఇంక ఈ విధంగా వేసుకుంటే ఏది కూడా దుల్లానికి రాదనమాట. చూసారా, అలాగే సీపులు, అలాగే కోడిపట్టు. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈ విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. లొకేషన్ కూడా సూపర్గా ఉంది. అలాగే ఆ విలేజ్ నుంచి ఆ కొండపై నుంచి చూస్తుంటే ఆ హైట్ నుంచి చూస్తారు కదా, ఒక విలేజ్ కనబడుతుంది కదా. ఆ విలేజ్ వచ్చేసి ముకుడుపల్లి అనే గ్రామం అనమాట. అది ఆల్రెడీ మనం గతంలో అయితే ఆ వీడియో చేసామండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట విలేజ్ కూడా. చూసారు కదా, కొండల మధ్యన అయితే ఈ విలేజ్ అయితే ఉందన్నమాట. చూడండి, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదండి, గత సంవత్సరం రూట్కి వచ్చినప్పుడు అయితే రోడ్డు ఏమి వేయలేదండి. ఈ మధ్యలోనే వేసారంట. ఈ నెల రోజుల్లో అయితే వేయడం జరిగింది. చూసారు కదా ఎలా ఉందో లొకేషన్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇదంతా. చూడండి, ఇది మొత్తం కొత్తగా వేసారన్నమాట. జేసీబీ తోటి వేయడం జరిగింది. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న మళ్ళు అయితే ఉన్నాయండి, బుజ్జు మళ్ళు అయితే ఉన్నాయన్నమాట. వరిసేలు, అలాగే పసుపు వరిసేలు ఎక్కువగా వేసారనమాట. చూసారండి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, బూదరాల పంచాయతీలో అయితే వాటర్ అనేది ఉండదండి. త్రాగే వాటర్, బోర్ వాటర్ అయితే ఉండదన్నమాట. ఆ కొండ ఉంది కదండి, ఆ కొండ నుంచి అయితే ఒక పైప్ పెట్టారు. చూడండి, ఇక్కడ ఒక పైప్ కనిపించింది కదా, ఇదిగో చూసారు కదా, ఇదిగోండి చూసారు కదా. ఈ అయితే సొంతంగా కొనుక్కొని అయితే వేసుకున్నారండి. చూడండి, మొత్తం ఈ అప్పటి నుంచి అయితే డౌన్కి అనమాట. కింద ముకుడుపల్లి గ్రామం ఉంది కదండి, ఆ గ్రామానికి అయితే వేసుకున్నారన్నమాట. చూడండి కనిపించింది అదనమాట పైపు. ఆ పైపు ద్వారా అయితే వాటర్ 365 రోజులు కూడా ఊట నీరు అనమాట అండి. ఎప్పుడు పారుతూనే ఉంటుంది అనమాట.